కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ అరాచకాలను వెంటాడి వెతికి బయటపెట్టి మేము అధికారంలోకి వచ్చామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తినడమే టార్గెట్ గా పనిచేశారన్నారు. ఎమ్మెల్యే సునీత ఇంటిపై జరిగింది దాడి కాదు, ఇంత చిన్న ఇష్యూకి హరీష్ రావు రావాల్సిన అవసరం లేదు అన్నారు. అనవసరంగా మేము గూండాగిరి చేస్తున్నామని ఆరోపణలు వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వారు చేసింది గూండాగిరి కాదా అని ప్రశ్నించారు. సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నారు, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేం బల్గర్ గా మాట్లాడట్లేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులు ఉన్నాయి. ఇది ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. If these people cross the limits, we are ready to face any consequences. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నాం. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదేసుకోవాలి, మా సీఎం గారు చెప్పిండ్రు. ఇంకా ధర్నీలో రాలేరా యూజ్లెస్ ఫెలో? చాలా మంది మీరేం చేసిండ్రు? కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమైనా ఏ కార్యకర్తను పట్టించుకుర్రా? మీ కార్యకర్తలు మీరే మాట్లాడుతున్నారు. అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసారు.